ఏయ్ ఏయ్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలా పరేయకూడదు. గుళ్ళకి గోపురాలకు తిరిగితే సరిపోదే, కొన్ని పద్ధతులు విలువలు తెలుసుకోవాలి. తిను. నేను తినలేదు, అవి విరిగిపోయి ఉంటాయి అంతే. ఏయ్ తినవే. ఉసేయ్ స్లోగా తినవే. తిండి సరిగా తినండి, ఇప్పుడే సచ్చినూడా. ఏంటి ఆలోచిస్తున్నావు? అచ్చు కోతుల మూతికి పూసుకుని తింటుంటే. ఎక్కడుందిరా మూతికి? హలో ఇటు తిరుగు. నాకు తెలుసు నీ ఎదవేషాలు. ఏం లేకపోయినా కానీ నన్ను ముట్టుకోవాలని ఇలా అబద్ధం చెప్పినావు కదా. ఆహాహా, ముట్టుకుంటే మచ్చపడిపోయేంత అందమా నీది? నేను నిన్ను ముట్టుకోవడం కోసం అబద్ధం చెప్పానా? ఇంకేమనిపిస్తుందమ్మా? రేయ్, నీ మాట అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజం చెప్తున్నాయిరా. హచా, అవి చెప్తుంటే వింటూ కూర్చో, నేను మాత్రం పాడుకుంటా. గుడ్ నైట్. నిద్రపోతే పో, కానీ నాకు టచ్ అవ్వకు. నాకు చాలా చిరాగ్గా ఉంటది. అయినా పెళ్ళం భుజం మీద పడుకున్నట్టుగా, మరదల ఒళ్ళో పడుకున్నట్టుగా ఏంట్రా ఇది? తెలుసుగా, సౌందర్య ఇక్కడ. నగరాలు చేస్తే తల్వార్ తీస్తా, తల్వార్ తీస్తే తలకాయ తీస్తా. అమ్మో, అయ్యో భయమేస్తుంది మేడం. ఇవే ఇవే తగ్గించుకోమనేది. రేయ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ప్రపంచంలో అందరికంటే నువ్వే నా పెద్ద శత్రువి. కాదు కాదు కాదు, ఎలా చెప్పాలి, అజాత శత్రువి. ఓసే తింగర మొహందానా, అజాత శత్రువు అంటే మంచి మిత్రుడు అని అర్థం. ఓహో, ఇప్పుడు ఎలా మార్చారా? ఏదైతేనే దూరం దూరం మెయింటైన్ చేయి. నిద్రపోతే నా బాడీ నా మాట వినదు. ఇందాక తల మాత్రమే నీ మీద పడింది, ఇంకా నా కాళ్ళు చేతులు వేసే అలవాటు కూడా ఉంది. మరి తర్వాత నీ ఇష్టం. ఇక నిన్న భగవంతుడే రక్షించాలి. ఏ పార్ట్ పడితే ఆ పార్ట్ తెగిపోతుంది, అప్పుడు దారికొస్తాం. ఓవే. ఏ అదిగో అక్కడ చెక్ ఉంది, అది అందుకో. ఆ చెక్కతో ఏం చేస్తావే? అందుకోమన్నా, అందుకో అందుకో. అందుకో. ఆగవే. ఇటివ్వు, ఇటివ్వు. ఎటివ్వలే? ఇటివ్వయ్యా. అమ్మయ్యా. వస్తే ఇదేంటే? ఇద్దరి మధ్య తెల్లారే వరకు ఇదే కూడా. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందంలే. బ్యాడ్ నైట్, పడుకొని చావు. నీకు బ్యాడ్ నైట్. పడుకోవే దొంగ. ఎంత ట్రై చేసినా అడ్రస్ దొరకడం లేదు. ఎందుకు దొరకదు? సరిగ్గా చూడవే. సర్చ్ చేస్తున్నాను, లేదు భవానీ. ఉంటేనా?
మేకోటి గణేష్ అని టైప్ చేస్తే వెంటనే సిస్టమ్ చూపించేది. అంత ఈజీగా దొరుకుంటే శేఖర్ ఎప్పుడో కనిపెట్టేసేవాడు. అఖిలక్క వాళ్ళని ఇంట్లో పెట్టేది. మళ్ళీ ఫస్ట్ నుంచి వెతకాలంటే కళ్ళు చిట్లిపోతున్నాయి. నిన్న రాత్రి కూడా నిద్రలేదు. నీ పెళ్ళయ్యాక శోభనం రోజు కూడా రాత్రి నిద్రపోవే. అప్పుడు కూడా ఇలాగే చిటపట్లాడతావా? ఇప్పటినుంచే మేలుకోవడం అలవాటు చేసుకుంటే అప్పుడు సుఖపడతావు. ఏడ్చినట్టుంది. కళ్ళు బాగా తెరిచి చూడు. మిస్ అయిపోతే మళ్ళీ మొదటి నుంచి చూడాల్సి వస్తుంది. నిద్ర ముంచుకొస్తుంది భవానీ. మనం కిచెన్లో కూర్చుని వెతికితే మంచిదనిపిస్తుంది. అక్కడ ఏసీ ఉండదుగా. స్టవ్ ఉంటుంది కదా, దాంతో ఏం పని? అట్లకాడ కాల్చి నీకు వాతలు పెడదామని. ఎందుకు? నీకు కాల్చి వాతలు పెడితే ఆ మంటకి నిద్ర రాదు. మరీ ఇంత శాడిస్ట్ అనుకోలేదు భవానీ. మరి లేకపోతే ఏంటే? ఆ శేఖర్ గడ్ అడ్రస్ కనిపెట్టాడంటే నువ్వు ఇంటి కోడలు కాలేవని గుర్తుపెట్టుకో. వెతుకుతూనే ఉన్నాను కదా. శేఖర్ ఎక్కడెక్కడ వెతికాడో చూడు ఫస్ట్. కరెక్ట్. శేఖర్ అంకుల్ని అడుగుతాను. పడుకునున్నాడా? వాడికి నిద్ర పట్టుద్దా? ల్యాప్టాప్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తాడు. అలాగా. నేను అంకుల్ నుంచి ఎలా కూపి లాగుతానో చూద్దు గాని. పద. పద. శేఖర్ అంకుల్, చెప్పమ్మా. మీరు వెతుకుతున్న అడ్రస్ నాకు దొరికింది అంకుల్. నిజమా? ఎక్కడా? ఏ నెంబర్లో ఉంది? 2253 అనుకుంటా అంకుల్. లేదమ్మా, నేను 10,000 అడ్రస్సులు చూశాను. మేకోటి గణేష్ అడ్రస్ ఎక్కడా కనపడలేదు. ఆ పైన ఉండే అడ్రస్సుల్లోనే ఉండొచ్చు. నీ పని అయిపోతే ఆ ల్యాప్టాప్ నాకివ్వు. అప్పుడే ఎక్కడైంది శేఖర్? ప్రాజెక్ట్ వర్క్ ఇంకా ఉంది. పదవే, త్వరగా కానివ్వు. చూసావా భవానీ ఎలా అడిగానో? నాలాగే నువ్వు కూడా తెలివైన దానివేలే. 10,000 అడ్రస్లు వదిలి ఆ పైన ఉండే వాటిలో చూడు. పద పద పద. చంద్రిక్ గారు, చంద్రిక్ గారు, అప్పుడే తెల్లారిపోయిందా? పదండి వెళ్దాం. అసలు వీళ్ళిద్దరూ ఒక పట్టణ అర్థం కావడం లేదండి. అవునండి, వీళ్ళు శత్రువులా, మిత్రులా, ప్రేమికులా? వీళ్ళ కోసం కొత్తగా ఏదైనా పేరు కనిపెట్టాలేమో. వీళ్ళని ఇలా ఎవరైనా చూస్తే ఇంకేమన్నా ఉందా? వాళ్ళు పడుకున్న విధానం చూస్తే నిద్రలేస్తే కొట్టేలా ఉన్నారండి. అబ్బా, అలా అని ఊరుకుంటే ఎలా అండి? పదండి వెళ్దాం, రండి. రే అభి, రే సౌందర్య, రే, ఏ సౌందర్య, తెల్లారింది లేకపోయి. కుంభకర్ణుల్లా నిద్రపోతున్నారేంట్రా? లేచే ఉద్దేశం లేదా ఏంటి? ఒక ఐడియా. సరస్వతి అత్తయ్య, మీరిక్కడున్నారేంటి? సరసు సరసు ఇక్కడ ఏది సరసు? సరసు లేదు, ఏం లేదే. గంట నుంచి లేపుతుంటే లెగవలేదు, అందుకే సరసు అని పేరు వాడాను. వసి నిన్ను ఒక్క నిమిషం గుండె ఆగిపోయింది తెలుసా? ఆపవే, పొద్దున్న ఏంటి నీ గోలా? రే, చేసే పనులకి గోల చేయక బజ్జమ్మ బుజ్జి అని జోలపాట పడతారా? దీడిదిమ్మా కూడా. పాచి మొహంతో సుప్రభాతం ఏంటే? గుమ్మడికాయ మొహం దానా? రేయ్, నిన్ను తిట్టక ముద్దెట్టుకుంటారా దొంగ సచ్చినోడా? అయినా మధ్యలో ఉండాల్సిన షీట్ దుప్పట్లో మీ తాతొచ్చి కాపాడారా? నువ్వు చెప్పేది ఎలా ఉందంటే దొంగే దొంగతనానికి వచ్చి దొంగ దొంగ అని అరిచినట్టుందే. అసలు అసలు కాలేజీలో అందరి ముందు ఐ లవ్ యూ అని చెప్పింది ఎవరు? ముద్దు పెట్టింది ఎవరు? ఎగురుకుంటూ వచ్చి నాటకం వేస్తానంది ఎవరు? నాకు తెలిసే నీకు నేనంటే ఇష్టమని.
ఆహా, కోతి చూడంగానే నచ్చింది కదా అని పెళ్లి చేసుకుంటావారా? నువ్వు అంతేరా కోతి. ఏయ్ నీకు కోతి కాదే, కొండ ముచ్చులంటాడు వస్తాడే నీ మొగుడు. ఇంకా ఆపండ్రా బాబోయ్! తిట్టుకోవడానికి మీకు ఓపికందేమో గాని వినే ఓపిక మాకు లేదురా. అవునే, నీకు దండం పెడతాను. ముందా టైర్ తీసే మార్గం చూడండి, లేకపోతే నిజంగానే గణేష్ సరస్సులు వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఈ టైర్ పోవాలంటే కొలిమి దగ్గరికి విని తీసుకెళ్లి కాళ్ళు కట్ చేస్తే సరే. ఎంత ఆశ నీకు? హ? నా కాలు కట్టయ్యేలోపు నీ పీక కట్ చేయిస్తా. చూసుకుందాం పదరా. ఈ రోజుతో నీ పీడ పోవాలి, నువ్వు నేను తేలిపోవాలి. ఏంట్రా లాగుతుంటే ధ్వజస్తంభంలో ఇంచు కూడా కదలడం లేదు. అసలేంటి నీ బాధ? హ? ఈ టైర్ కట్టవాలి అంతేగా? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళాలి అంతేగా? అవునరా సచ్చినోడా, మా అమ్మ నాన్నలకి ఎప్పుడు అబద్ధం చెప్పలే. నీ వల్ల నిన్ను ఫస్ట్ టైం చెప్పాల్సి వచ్చింది. అబద్ధం ఎందుకే? హ? నా దగ్గరే ఉన్నానని చెప్పొచ్చుగా. కట్టుకున్న మొగుడివి మరి నీ దగ్గర ఉన్నాననగానే వాళ్ళు సరే అని ఒప్పుకోనికి మొహం చూడు మొహం. ఏయ్ ఒకసారి గనికి పరిచయం చేయి, నచ్చితే అల్లుడు అని పిలుస్తాడేమో. రేయ్! రేయ్! ఏయ్! ఏయ్, వదలవే, వదిలే. రేయ్! సౌందర్య! ఆపవే. రే సూర్య, అక్కడ బ్లేడ్ ఉంటుంది తీసుకో. ఇక్కడ కట్ చేయి. తొందరగా కట్ చేయరా. చెయ్! తొందరగా కట్ చెయ్. తొందరగా కట్ చేయరా. కట్ చేయవయ్యా తొందరగా. ఏయ్, మూసుకోవే, ఊరికే వాగుతుంటావు. ఏయ్, ఎక్కువగా ఏయ్, చెప్తున్నాను. మాట్లాడకు, నీ మూతి మీద గుద్దుతా. రే సచ్చినోడా, ఇంత బ్లేడ్ ముక్కతో కట్ అయ్యేదానికి రాత్రంతా కావాలని నన్ను ఇట్లా టైర్లో ఉంచినావు కదా. నిన్ను ఆగవే అసలు. ఆగు, నిన్ను విడిపించి తప్పు చేశానే. ఇలాగే ఈ రోజంతా కూడా ఉంచాల్సింది. పోవే. ఆడపిల్లతో ఆడుకుంటే అడ్రస్ లేకుండా పోతావు రే. నేను చంపేస్తానే. హే సూర్య, మీ ఫ్రెండ్ ఎలాంటి వాడో ఇప్పటికైనా అర్థమైందా? వసే చంద్రిక, నువ్వు చూసినావు కదా వీడి బుద్ధి ఎంత బంకర్దో. పాపా, బ్రేకులు లేని బండిలాగా దూసుకెళ్ళిపోమాక, యాక్సిడెంట్ అవుతుంది. అయినా రాత్రే ఈ బ్లేడ్ ని చూసుంటే నీ మొహాన్ని ఇంత దగ్గరగా చూసే కర్మ ఉండేది కాదే నాకు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కథలు చెప్తున్నావురా? నీ షెడ్డులో వస్తువులు నీకు తెలీదా? నీ స్టోరీలు సినిమా వాళ్ళకి చెప్పురా, నాకు కాదు. నన్ను ఇంత ఇబ్బంది పెడతావు కదా, నువ్వింతకింత అనుభవించేలా చేస్తావు. పోవే, చాలా మందిని చూశాను. మా అమ్మ నాన్నలకి తెలియాలి, అప్పుడు నేను కొబ్బరి బండాలు కత్తి తెచ్చి ఫసక్ చేసేస్తాను నిన్ను. ఏంటి బెదిరిస్తున్నావా? భయపడాలా నేను? ఎవరి ద్వారానో మీ అయ్యకి తెలియడం ఏంటే? నేనే వచ్చి జరిగిందంతా చెప్పేస్తాను. నా తప్పే ఉంది అంకులనే అడుగుతాను. అప్పుడు వాళ్ళకి నిజమేంటో తెలుస్తుంది. వస్తే నిన్ను చంపేస్తాను రే. గనీని కాదే, మీ అమ్మ సరస్సునే అడుగుతానే న్యాయం. ఒసై సౌందర్య, మీ ఇంట్లో చేద్దాంలే మిగిలిన ప్రాక్టీస్, సరేనా? ఇదిగో సరస్సుకి మంచి టిఫిన్ చేయమని చెప్పు. పాపం రాబి, అలా ఏడిపించకుండా ఉండాల్సింది. తనని రాత్రంతా ఎంత జాగ్రత్తగా చూసుకున్నావో నేను చూశానురా. కానీ రాత్రి బ్లేడ్తో ఆ టైర్ కట్ చేసి ఉండాల్సిందేమోరా. ఒకసారి ఆలోచించు. అరే సూర్య, నేను తను అలా టైర్లో బయటికెళ్తే తనకి ప్రాబ్లం అవుతుందని మేము ఇక్కడే ఉన్నాంరా. తీరా చూస్తే బ్లేడ్ కనిపించింది, లేకపోతే అప్పుడే ఈ పని చేసి ఉండేవానిరా.
నాకు తన ఆట పాటించడం ఇష్టం గాని నవ్వుల పాలు చేయడం కాదురా. సారీ రవి, నీ గురించి తెలుసుకోవాలనేసాను. ఇట్స్ ఓకేరా, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? సరే పద, ఫ్రెష్ అప్ అవుదాం. షెడ్ నుండి బయటకు రాగానే పంజరం నుంచి వచ్చిన చిలుకలా తుర్రుమని వెళ్ళిపోతావనుకుంటే ఈ పాదయాత్ర ఏంటే? ఆ ఓపికే ఉంటే ఇలా ఆయాసపడుతూ ఎందుకు నడుస్తానే? అదే నిజమేలే. అవునే, వాడన్నట్టు నిజంగానే మా ఇంటికి వస్తాడంటవా? మొత్తం చెప్పేస్తాడంటవా? గనికి విషయం తెలిసినా అయ్యా అని ప్రేమగా పిలిస్తే కరిగిపోతాడు. అదే సరసుకు తెలిస్తే అమ్మో, ఇంకేమైనా ఉందా? ఒపరకాళిలో మీదికొస్తుంది. ఏదో నీ అల్లరిని తగ్గించటానికి అలా అన్నాడే కాని నిజంగా ఎందుకొస్తాడే? ఆడపిల్ల ఇంట్లో ఇలాంటివి చెప్తే గొడవలవుతాయని అభికి తెలీదా ఏంటి? నువ్వు చెప్పేంత బుద్ధిమంతుడు కాదులేవే. నువ్వు వెనకేసుకు రాకు, నాకు ఒళ్ళు మండిపోద్ది. అలా అనకే. నువ్వేమో హాయిగా నిద్రపోయావు, తను మాత్రం జెంటిల్మెన్లా నిద్రపోకుండా అలానే ఉండిపోయాడు తెలుసా? నిజమా? అవునే పాపం. అంటే రాత్రంతా నన్ను దొంగ చూపుని చూశాడన్నమాట. సచ్చినోడు. నీకలా అర్థమైందా తల్లి? వాణ్ణి నాలా ఎవ్వరు స్టడీ చేయలేదే. అవునవును నిజమే. స్టడీ గురించి నువ్వే మాట్లాడాలి. ఏ సౌందర్య, ఏంటి అభి షెడ్ నుంచా? రాత్రంతా బాగా ప్రాక్టీస్ చేసినట్టుందే. ఆ ముఖం చూస్తే తెలియట్లేదా? నిజమేనే, రాత్రంతా అభితో కలిసి ఉండటం అంటే ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి. వసి నోరు ముయ్యండి. ఇంకో మాట మాట్లాడితే దప్పనంతా నోర్లు కుట్టేస్తా. వాడితో ఉండుడేంది, అదృష్టమేంది? వాణ్ణి చూస్తేనే ఒళ్ళంతా తేళ్లు జర్లు పాకినట్టుంటది. ఆహా, అవునా? చూస్తేనే అలా ఉంటుందా? మరి రాత్రంతా మీద పడుతూ అభి ఊపిరి పీలుస్తూ వరోధిని నాటకం ప్రాక్టీస్ చేసావంట కదా, దాని గురించి చెప్పి ఎలా ఉందో? నువ్వు చూసినవానే? నేను మీద పడ్డాను చూసినవా? మీదికొచ్చి మానోళ్ళు ముయించగలవేమో గాని కాలేజీలో అందరినోళ్ళు ముయించగలవా? ఏ పదండి పోదాం. చూసినవానే? ఆ నుంచి మనం వచ్చి 5 నిమిషాలు కూడా కాలే, ఊరంతా తెలిసిపోయింది. వాడందరికి టామ్ టామ్ కొట్టేసిండే. అభినే చెప్పాడని నీకెలా తెలిసే? ఆ మనిషి చెప్పుంటుందేమో. అది నా ప్రాక్టీస్ కంటే ముందే వెళ్ళిపోయింది కదే. నాకు తెలిసి వాడు ఖచ్చితంగా సరసుకి గనికి చెప్పనీకి నన్ను తిట్టించడానికి వస్తాడే. రాని, ఇంటి బయట వాణ్ణి బొంద పెడతా. నువ్వు ఇంటికి వెళ్ళాక వస్తే సరేనే, ఒకవేళ ఈలోపే తెలిసిపోతే? కొంప మునిగిపోతే నువ్వులే. ఒసే ఒసే, సౌందర్య సౌందర్య ఆగవే. అనవసరంగా ఈలోపే తెలిస్తే అన్నానే. ఇప్పుడు కిలోమీటర్ నడవాలి. దేవుడా, ఆగవే సౌందర్య. కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా మేల్కొనున్నాను. అడ్రస్ మాత్రం దొరకలేదు. టీ కాఫీలు తాగి తాగి గొంతు నొప్పొచ్చేలా ఉంది. భవాని, దొరికింది. ఆ దొరికిందా? ఏది? మేగోటి అని ఇంటి పేరుందో చూడు. మేగోటి అని లేదు, ఇంకొకటి ఏదో ఉంది. అయితే నేను చూడక్కర్లేదు, నువ్వు సరిగ్గా చూడు. గనివాళ్ళు ఎక్కడున్నారో శేఖర్ కనుక్కోకముందే మనం కనుక్కోవాలి. రాత్రి నుంచి వెతుకుతూనే ఉన్నాం కదా భవానీ. నిద్ర ముంచుకొస్తుంది. కాసేపు పడుకున్నాక రెస్ట్ తీసుకొని చెక్ చేస్తాను.
నువ్వు ఇప్పుడు పడుకున్నావంటే జీవితాంతం తడిగుడ్డేసుకుని పడుకోవాల్సి వస్తుంది. శేఖర్ గనక ఆ దరిద్రాన్ని తీసుకొచ్చాడంటే క్రిష్ మీదున్న ఆశలన్నీ వదులుకోవాల్సిందేనే. వాళ్ళ వివరాలేవీ తెలియదు కదా, అప్పుడే అన్ని ఊహించుకుంటే ఎలా? నా టెన్షన్ నీకు అర్థం కాదే. అఖిలెక్క పట్టుదల పంతో నేను కళ్ళారా చూసిందాన్ని. నిర్లక్ష్యం చేయకుండా సరిగ్గా వెతుకో. ఇంకో కప్పు కాఫీ అయినా తెచ్చుకుంటాను.